ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్ రాజధాని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేయాలన్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఆయన మాట్లాడిన మాటలో ఆ కొత్తగా చెప్పిన ప్లాన్ బి ఏదైతే అంటున్నారు రాజధాని ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు? మొన్న 3 రాజధానులు అనే ప్లాన్ 1 అంటే అర్ధ పిచ్చోడు అని అర్థం. ప్లాన్ బి మావిగాన్ అంటే పూర్తి పిచ్చోడు అని అర్థం. మీరు స్పెసిఫిక్గా బాలకోట అయిన మావిగాన్ అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు కదా. మావిగాన్ అంటే మావి గన్ను అంటే మావి గన్సు, మావి తుపాకులు, మావి గులకరాళ్ళు, మావి కోడికత్తులు అంటే మావి ఆయుధ పరికరాలు అని చెప్పి చెప్పటమే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతికి సంబంధించిన గజెట్ నోటిఫికేషన్ రావటంతోనే ఆయన ఆరోగ్య సమస్యలు, మతిస్థిమిత సమస్యలు ప్రశ్నార్థకమయ్యాయి. నిజానికి నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జ్, నా అధ్యయనంలో అమరావతి గజెట్ నోటిఫికేషన్ రాదు అనుకున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు తెప్పించలేడు అని అనుకున్నాడు. వెరసి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో లోక్సభ, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి పార్లమెంటు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం కూడా పొందటంతో ఇక ఈ అమరావతిని మనం ఏమి చెయ్యలేము, ఏమి కదిలించలేమని చెప్పేసానని ఆయన ఆలోచించి ఈ మావిగాన్ అనే మాటని ఆల్టర్నేటివ్గా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే బదులు కేవలం 10,000 కోట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీద ఖర్చు పెడితే హైదరాబాద్, బెంగళూరు తలదైన రాజధాని అవుద్ది, వాటికి పోటీ పడుతుందంట. అంత ఈజీగా డెవలప్మెంట్ అయిపోద్దంటారా? హైదరాబాద్ తో సమానం అవుద్దంటారా? ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. అక్కడ పెట్టండి అంటుండో. ఎక్కడ పెడతారు? 20,000 కోట్ల రూపాయలు ఖర్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఈ నేషనల్ హైవే మీద 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెడతారు? అంటే చెట్లు నాటినట్టు నాటుకుంటూ పోతారా? నేషనల్ హైవే పక్కన భూములు పెడతారు. నేషనల్ హైవే పక్కన భూముల ధరలు ఎంత అంటే ఏం కడతాడు? ఆయన అనేది ఏంటంటే ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడ బస్ స్టాండ్ ఉంది, విజయవాడలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది. ఇంకా కట్టేది ఏముంది మనకి? ఇంకేం కట్టుకోనక్కర్లా. ఏదైనా 2-3 కార్యాలయాలు కట్టుకుంటే సరిపోద్ది. ఇది 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఏముంది చెప్పండి ఇందులో? ఏం కట్టమంటాడు చెప్పండి? రెండో మాట ఏంటంటే మచిలీపట్నం పోర్టు కూడా ఉందంటారు. సముద్ర తీరంలో ఏం కడతారంటే రాజధానులు కడతారా, పోర్టులు కడతారా? సముద్రం దేనికి ప్రసిద్ధి? పోర్టులకైనా, రాజధానిగా? సముద్రాల పక్కన రాజధాని కట్టుకుంటే ఏమవుతుందండి? మచిలీపట్నం అంటే అర్థం ఏంటి? తుఫాను తీర ప్రాంతమే కదా. 1977లో తుఫాను చూశారు కదా, 100 మంది చనిపోవడం చూశారు కదా. రాజధాని తీసుకెళ్ళి సముద్రం పక్కన పెట్టుకుంటారా? మొన్న ఏమన్నా నువ్వు కృష్ణానది పక్కన పెడితే నదీ గర్భంలో రాజధాని కూడా కడతారా అని జగన్మోహన్ రెడ్డి గారే అన్నాడు. మరి ఇప్పుడు సముద్రంలో కడతారా? వాళ్ళు చెప్తున్నారు సోషల్ మీడియా, సముద్రం కలిసి వస్తుంది కదా, ఎసెప్ట్ అవుతుంది కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఏమైనా తల ఉందా దీనికి? తోకుందా? రాధాకృష్ణ ఊకి రాసిందా? మీరు తల లేని మనుషులు, తలలో గుజ్జు లేని మనుషులు, వెన్నెముక లేని మనుషులు. ఆయన నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. ఏమైనా విజ్ఞత ఉందా అని ఈ రోజున వైసీపీ నాయకులు కూడా మేము అడుగుతున్నాను. మొన్న 3 రాజధానులు అంటే ఓహం భాయ్ అన్నారు. ఈ రోజున మళ్ళీ మావిగానంటే ఓహం భాయ్ అంటున్నారు. వైసీపీ నాయకులు మాజీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు గారు మాట్లాడుతూ నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అని చెప్పి మీడియా ముఖంగా విమర్శిస్తారు. ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు ఆంధ్రులందరూ కూడా హక్కును చేర్చుకున్నారు అమరావతి. ఆయన నా బొచ్చులో అమరావతి నువ్వు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అని చెప్పి చంద్రబాబు గారిని అమరావతిని విమర్శిస్తూ మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడు? లుంగి ఒప్పదీసి ఉరికించారు. అటువంటి వాళ్ళని ఎమ్మెల్యే అంటాం కూడా అనర్థదాయకుడు. లుంగి ఎప్పదీసి ఉరికించాలి. ఆల్రెడీ షర్మిలారెడ్డి ఉరికిస్తుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే గొడ్డలు ఎప్పదీయాలి. రమణుడు అమరావతి మహిళల దగ్గరికి వచ్చి ఆ మాట అనమని ముసిగేసి కొడతారు. ఇలా గతంలో కూడా అమరావతి వేసేల రాజధాని, ముంపు ప్రాంతం అని, కమ్మ రాజధాని అని ఇలా రకరకాల మాటలు మాట్లాడారు. అంటే ఒక్క రాజధాని మీద కనీసం 10-15 మాటలు మాట్లాడారు. ఎందుకంటే రాజధాని విషయంలో క్లారిటీ లేని మాటలు ఎందుకు? ఒక రాష్ట్రస్థాయి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇంతమంది కేడర్లో ఉన్న ఒక బలమైన పార్టీ నాయకుడు ఆయన మాట్లాడుతుంటే ఎలా అనిపిస్తుంది క్లారిటీ లేకుండా? ఇప్పటికీ జరుగుతుంది ఏంటంటే అమరావతి మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తే రెచ్చిపోతారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు చేతికి కత్తిచ్చి సాక్షి పేపర్లో నిలబెట్టు ఫోటో పెట్టేసి నారాసుర రక్త చరిత్రను రాశారు కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కదా.
చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నాడా? సాక్షి పేపర్ మీద కానీ ఎడిటోరియల్ మీద కానీ. మొన్న రాధాకృష్ణ గారు కొత్త పలుకులు ఒక మాట అంటే వాళ్ళు ఏం చేశారండి, హైదరాబాద్ కార్యాలయం మీద దాడికి వెళ్ళారు. మరి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళకూడదండి దాడికి, ఎందుకు వెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధమైన పరిపాలన గల వ్యక్తి. నువ్వు దుర్మార్గం. పట్టాభి గారి మీద ఏం చేశారంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏం చేశారంటే, భావప్రకటన గురించి ఏం మాట్లాడారండి అంటే రెచ్చగొడితే అలదొడు దొరుకుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి లోహం. జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవిడ మాట్లాడుతూ మావి గన్నని పెట్టారు, దాని బదులు మా అవినాష్ గొడ్డలను పెట్టుకోండి బాగుంటుందని చెప్పి మీడియా ముఖంగా చాలా ఘాటుగా విమర్శించారు. సొంత చెల్లి ఎంతలా వ్యతిరేకిస్తుందంటే ఏంటి కారణం? అసలు ఆవిడ వ్యాఖ్యల మీద మీరేమంటారు? షర్మిలారెడ్డి గారు ఇంకా చాలా బాగా చెప్పారు. జగన్లో గన్ను ఉంది, అవినాష్లో నాశనం ఉంది. నేను కూడా చెప్పాను, అవినాష్లో నాశనమే కాదు వినాశనం కూడా ఉంది. అంటే వాళ్ళ పేరుల్లోనే ఆ సార్థకత ఉంది. అందుకని ఆ మధ్య కూడా అసలు శత్రువు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే జగన్ చూస్తే తెలుస్తుందండి. అన్నంలో శత్రువు ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే జగన్ చూస్తే తెలుసుకుంటుంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి వైసీపీ నాయకులు. షర్మిలారెడ్డి గారు వేసే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు. వీటన్నిటికంటే ఒకే ఒక్క మాట అండి, షర్మిలారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చనుబాలు దాగిన ఆడబిడ్డని పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళావన్న మాట ఎంత దారుణమో, ఎంత దుర్మార్గమో రాష్ట్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టే పదకొండుకు పడ్డారు. అంటే ఇలాంటి యొక్క వైఖరిని ఖండించాలంటే. షర్మిల గారు మాట్లాడుతూ మీరు మావిగన్ రాజధాని బెస్ట్ రాజధాని మంచి ప్లాన్ అని చెప్తున్నారు కదా, మరి గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు 3 రాజధానులు ఉన్నారు, ఈ ప్లాన్ అప్పుడు ఎందుకు చేయలేదు, అప్పుడు గాడిదలు కాశారని చెప్పి విమర్శిస్తున్నారు. ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ మాటల్ని? పెచ్చోడు అనే మాటలకు అర్థమే ఉంటుంది సార్. మనం 3 రాజధానులు అన్నావు, నిజమే. మరి అప్పుడు మావిగాని ఎందుకనలా? అసలు మీకు అక్కడ దాకా ఎందుకు పెడుతున్నారు సార్? నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు ఉంది, అక్కడ కట్టుకోవచ్చు అన్నాడా? రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని లేదన్నాడా? ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అన్నాడా? 3 రాజధానితో వర్దిల్తుందన్నా. ఇప్పుడు మా విధానం అందా. అపరిచితుల్లో 2 భంగిమలు ఉంటాయి, పాముకు 2 నాలుకలు ఉంటాయి. అసలు ఇవి ఎన్ని నాలుకలు లెక్కేయండి? జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరులో ఉన్న నాలుకలు, ఆ భంగిమలు ఎన్ని? వీటన్నింటిని కూడా తానా 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 తందానా అంటే ఏమనాలి? ఆ రాజకీయ పార్టీ నాయకులను కానీ రాష్ట్ర ప్రజలు ఎందుకు విశ్లేషించుకోరు? అసలు నీ స్పష్టత ఏది? నీకు వెన్నెముక ఏది? రాజధాని మీద ఒక విగ్రహత ఏది? ఒక వ్యూ ఏది? ఇప్పుడు వైసీపీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఒకటే ప్రచారం చేస్తారు, రావాలి జగన్, కావాలి మావిగన్ రాజధాని అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు అనే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు కొత్తగా మావిగన్ రాజధాని కావాలనుకుంటారా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది మావిగాని? అసలు ఆ మావిగాని అంటే తెలుగులో చెప్పండి సార్, నాకు ఏ భాష చెప్పండి మావిగాని అంటే. నిన్న ఒక వీడియో చూసే సోషల్ మీడియాలో, జగనన్న మా బిడ్డకి పేరు పెట్టండి అని ఒక ఆడకూతురు వెళ్తే మావిగాని అని పెడతాడు. ఏంటన్నా ఈ మొదలష్ట పేరు అని చెప్పాను. పేరు పెట్టుకోవటానికే అంగీకరించరు. మీకు ఒక మాట అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ఏ దంపతులైనా పుట్టిన బిడ్డకి మావిగాని పేరు పెట్టుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు బిడ్డలకు పేరు మార్చి. అలా బిడ్డలకు ఇప్పుడు వర్షరెడ్డికి పేరు మార్చి మావిగాని అని పెట్టుకోమనండి, పిలుస్తారు కదా. అని నీకు చెల్లదుగా, మీ బిడ్డలకు పేరు కూడా చెల్లదు కదా. ఫైనల్ గా మీ రాజధాని అంటే ఒక మాటలో మీరేం చెప్తారు సార్? గజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తి ఎదిగింది. భారత రాజ్యాంగంలో చట్టాలే పరిపాలనా కేంద్రాలు, అత్యున్నత వ్యవస్థ పార్లమెంటు వ్యవస్థ. మీకు సుప్రీంకోర్టు కూడా పార్లమెంటుకే ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలోనే ఈయన అమరావతిని మార్చలేకపోయాడు. ఇక ఢిల్లీ పోయి ఇలా గిల్లీ దిల్లి ఈయన మార్చేది ఏంటి? అందుకని అమరావతి శాశ్వతం, అమరావతి అజరామం.